impossible is possible with the Holy Spirit. నీకు సామర్థ్యం లేనప్పుడు, అవకాశాలే లేనప్పుడు, ఏ మనిషి పోని పరిస్థితి గుండా నువ్వు ఉన్నప్పుడు కూడా ఒక అద్భుతము కృప ద్వారా, దయ ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. ఇవాళ పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించిన వర్తమానం, రివర్సింగ్ ఎవ్రీ కర్స్ త్రూ గాడ్స్ మెర్సీ. రివర్సింగ్ ఎవ్రీ కర్స్ త్రూ గాడ్స్ మెర్సీ. దేవుని కనికరమును పొంది ప్రతి శాపమును ఆశీర్వాదముగా మార్చుకొనుట. దేవుని కనికరమును పొంది ప్రతి శాపమును ఆశీర్వాదముగా మార్చుకొనుట. చూద్దాం, నేను కొద్దిగా ఉపోద్ఘాతాన్ని మాట్లాడతాను, ఆలకించండి. శాపము ఇది ఎలాంటిదంటే ఒక సైకిల్స్ ఆఫ్ ఈవెంట్స్, బ్యాడ్ ఈవెంట్స్ కంటిన్యూలీ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్స్. సైకిల్స్ అనండి అందరు గట్టిగా. సైకిల్స్ అంటే ఒక క్రమం అన్నమాట. ఎలాగొస్తూ ఉంటాయంటే ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట ఒకటి. ఉదాహరణకు ఇప్పుడు అమ్మకు స్కిన్ డిసీజ్ ఉందనుకోండి, లేదా నాన్నకు స్కిన్ ప్రాబ్లం ఉంది, పిల్లలకి వస్తూ ఉంటుంది. దాన్ని జెనెటికల్గా అందరికీ వస్తుంది, వంశపారంపర్యంగా వస్తుంది అంటారు. కానీ వాక్యం అంటుంది అది అలా కాదు. ఇట్స్ ఎ కర్స్. శాపం అనేది 3 తరాల నుంచి 4 తరాల వరకు ఆ బలహీనతలు, ఆ శాపముగా అవి వెంబడిస్తాయి అని పాత నిబంధన అంటది. ఆ శాప విమోచన కొరకే యేసయ్య వస్తాడు. సరే, లాంగ్ స్టోరీని షార్ట్ చేసి మాట్లాడితే, కొంతమందికి స్వభావాలు కూడా వస్తాయి, బుద్ధులు. ఫాదర్ ఎలా మాట్లాడతాడో, ఎలా ఉంటాడో అలాగే పిల్లలు కూడా ఉంటారు. ఇంకొన్ని శాపములు అవి హిడెన్ కర్సెస్ అన్నమాట. అవి కంటికి కనబడవు. ఎలాగంటే వాళ్ళు ఎంత ఆశీర్వదించబడినా, వాళ్ళు ఎంత దీవించబడినా, వాళ్ళు ఎంత వాక్యం విన్నా, ఆ స్వభావంలో మార్పు రావడం అనేది చాలా కష్టంగా వస్తుంది అన్నమాట. అది ఎంత కష్టం అంటే స్వభావం మారడం. నేను బాగా నాకుండే ఈ అనుభవంలో నేను గమనించింది ఏమిటంటే, ఒక వ్యక్తి పై రూపాన్ని మార్చవచ్చు, తన ఇల్లును మార్చవచ్చు, తన రంగుని మార్చవచ్చు, జుట్టుని మార్చవచ్చు, భాష మార్చవచ్చు, ఊరు మార్చవచ్చు, ప్రాంతమే మార్చేసి వాడిని తీసుకెళ్ళి గొప్ప ఉన్నత స్థలంలో రాజుల పక్కనైనా కూర్చోబెట్టవచ్చు, ఒకవేళ మనం తలుచుకొని అది చేద్దామని అనుకుంటే. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? కానీ ఒక వ్యక్తి జీవితంలో చాలా కష్టమైంది ఏంటంటే స్వభావ మార్పు. నేను బాగా గమనించాను. పాపం వాళ్ళు కూడా దే ట్రై టు చేంజ్ దెమ్సెల్ఫ్. వాళ్ళని కూడా వాళ్ళు మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ వాళ్ళ వల్ల అవ్వదన్నట్లు. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయమ్మా? వాళ్ళు మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ వాళ్ళ వల్ల అవ్వదు, కుదరదు. అలాగా దేనికంటారు? కర్సెస్. అందరు చెప్పండి, శాపములనండి. అందుకే దీనిని బై ఫోర్స్ మార్చుకోవాలి. ఇక్కడ శాపములను ఆశీర్వాదంగా మార్చుకునే క్రమంలో అసలు శాపములో ఉన్నామని మనకు తెలియని ఒక బలహీనత మనల్ని ఏలుతోందని తెలిసి ఉండాల. సగం శాపం జయించడం ఎక్కడ జరుగుతుందంటే, నేను ఏదో ఒక శాపము, పాపము లేక లోపము నా వెనక నన్ను పట్టుకుంటున్నది, అది నన్ను వెంబడిస్తున్నది, అదే నన్ను ఈ బలహీనతలో ఉంచుతున్నదని ఎరగడంలోనే సగం విజయం వచ్చేస్తారు. ఎంతమందికి మీ నాన్న బలహీనతే నీకు వచ్చినట్లుగా గుర్తించారు? మీ నాన్నలాగే నాకు, మా అమ్మలాగే నేను, మా నాన్నలాగే నేను అని ఎంతమందికి అనిపిస్తుంది ఇలాగా? అది ఎవరైతే గుర్తించారో దే హ్యావ్ డిజర్న్మెంట్. అంటే వాళ్ళు గుర్తించారనమాట. అంటే ఇప్పుడు ఒక ఉదాహరణకి చెప్తాం. ఇంట్లో ఎప్పుడు తప్పులు పట్టే మనస్తత్వం ఉండే వ్యక్తులు ఉంటారు. అంటే అలాంటి వాతావరణంలో పెరుగుతారనమాట. అంటే కూర్చుంటే ఒక అర్థం తీస్తారు, లేస్తే ఒక అర్థం తీస్తారు, పడుకుంటే ఒక అర్థం తీస్తారు అనమాట.
మీరు ఇలాంటి వారిని గమనించారో లేదో, వారి పిల్లలు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటారు. కూర్చుంటే ఒక అర్థం, లేస్తే ఒక అర్థం, తీస్తే ఒక అర్థం. మీకు ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? అది ఏమనుకుంటామంటే అది స్వభావం తల్లిదండ్రుల ద్వారా రావడమే కాకుండా స్వభావాలన్నీ తరతరములుగా శాపములుగా వారి అంతరంగంలోనికి చొప్పించి దురాత్మ వీటిని ఆధారం చేసుకొని ఆ మనుషుల్ని పాలిస్తాడనమాట. మీరు చూస్తే తండ్రి తాగుడుపోతాడు, పిల్లలు కూడా మనం ఏమనుకుంటామంటే వాళ్ళ నాయన అలా చేశాడు కాబట్టి వాడు నేర్చుకున్నాడు అంటాం. నో, ఇట్ ఫాలోస్ ద జనరేషన్స్. మీరు చూస్తే శాపమే కాదు, నీతి కూడా తరతరములకు వస్తుంది. ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మను మా నాన్న కొట్టడం బహుశా నేను అసలు ఒక్కసారి కూడా చూడలేదు నా కళ్ళతో. ఒక్కసారి కూడా. బండ బూతులు ఆడడం అయితే అసలుకే వినలేదు నేను. బూతులు తిట్టుకోవడం అలే మా ఇంట్లో నా కుటుంబంలోగా మా ఇంట్లో మా నాన్నగారు నోరెత్తి బూతులు ఆడడం అన్న మాట నా చెవులతో నేను ఇప్పటిదాకా వినలేదు. మా అమ్మని తిట్టడం కానీ అలాగా. అందుకే ఇప్పుడు మాకెవరికి అసలు భార్యను కొడతారా అని అదొక వింతలాగా ఉంటుంది. మాకు తిడతారా, బూతులు ఆడతారా? కొంతమంది తిట్టరు, కొట్టరు, అసహ్యమైన మాటలు మాట్లాడతారు. అసహ్యమైన అంటే అది ఇంకా మన మాటలతో చెప్పలేని మాటలు మాట్లాడతారు. దే హ్యావ్ దేర్ ఓన్ ట్రెడిషన్స్. అవన్నీ ఏమవుతాయో తెలుసా? మీకు తెలియదు, మనం తెలియకుండానే ఏవో విత్తనాలు నాటుతూ ఉన్నాము. ఈరోజు ఏంటంటే మనం వాటిని గ్రహించాలా, దాన్ని తెలుసుకోవాలా, అందులోంచి బయటకు వస్తే ఆ ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉంటుందో మీరు చూద్దరు. కానీ నిజానికి వాక్యం ఏమంటుందంటే మీకు ఆ కన్ఫ్యూషన్ అంతా తీసేస్తాం. చూడండి వాక్యం ఏమంటుందంటే నాకంతా ఒకటే క్లియర్. దేవుని వాక్యం చెప్పేది, నువ్వు నాకు నచ్చినట్లు బతకాలా, నేను చెప్పినట్లు వినాలా. దేవుడు అనే మాట, నాకు నచ్చినట్లు బతకాలా, నేను చెప్పినట్లు వినాలా. నువ్వు బలహీనుడవుగా, పిరికోడివిగా, మీ నాయన తక్కువ వాడు అయ్యుండు, డబ్బులు లేనివాడిగా ఉండు, కష్టంలో ఉండు, నష్టాల్లో ఉండు, నువ్వు ఎన్ని బలహీనతల్లో అయినా ఉండు, నిన్ను దీవించేది, నిన్ను ఆశీర్వదించేది నేను, నిన్ను పైకెత్తేది నేను, నిన్ను అందలమెక్కించేది నేను, అనేకుల మధ్య నిన్ను ఆశీర్వదించి నీ శత్రువుల ఎదుట నీకు భోజనం సిద్ధపరిచేది నేను అంటాడు వాక్యం. మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారంటే బైబిల్లో దారులన్నీ వెతుక్కొని ఏ దారా అని తెలుసుకోవడం కోసమే కాదు, ఆయన హృదయానికి ఎలా గెలవచ్చు, ఆయన హృదయానికి నచ్చినట్లు ఎలా బతకొచ్చు, ఏవి ఆయనకు నచ్చవు, ఏవి ఆయనకు నచ్చుతాయి, ఆయన ఇష్టాయిష్టాలేంటి, ఆయన ఎలా మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు, మనల్ని ఎలా దారికి తెచ్చుకుంటాడు, మనమంటే ఆయనకి ఎంత ప్రేమ, ఇవన్నీ తెలుసుకోవడానికి అన్నట్టు ఇక్కడ కూర్చున్నాం. కొంతమందికి ఏమర్థం కాదంటే ఏదోదో వాక్యాలన్నీ చెప్పేసేసరికి వాళ్ళే కన్ఫ్యూజ్ అయిపోయి ఏదో ఒక రోజు ఇది చేయాలా, ఒక రోజు అది చేయాలా, ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదవాలి. నో, సింప్లీ సేయింగ్ నువ్వు ఆయనకు నచ్చినట్లు బ్రతకాలా, ఆయన చెప్పింది వినాలా. వాక్యం అంతా చెప్పేది అదే. నువ్వు ఆయన చెప్పింది వినాలంటే ఈ వాక్యం వింటే ఆయన ఏం చెప్తున్నాడో తెలుస్తుంది. ఆయన చెప్పింది చేయాలంటే ఆయన ఏం చెప్తున్నాడో ఈ వాక్యం వింటే తెలుస్తుంది. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? కమ్ ఆన్ లిజన్. చూడండి, ఇప్పుడు మనం ఆయన కనికరం పొందుకోవాలా. ఎన్నో బలహీనతల మధ్య అందరం ఉన్నాం. అందరు చెప్పండి, నీతిగా ఉండడమే కాదు, ఆ నీతిని ప్రశ్నించవచ్చినప్పుడు కూడా తీసుకోవడం రావాలా, గుర్తించమని కోరుతున్నాను. ఇప్పుడు చూద్దాం, ఎలాగ ఈ కనికరమును పొంది ఎట్లా ఈ శాపముల్లోంచి మనం బయటపడతాం, ఎట్లా ఈ శాపములను తప్పించుకుంటాం. అందుకే ఈ శాపములంటే ఎలా ఉంటాయంటే చెప్పుకుంటూ వచ్చి ఇదంతా చెప్పాను మీకు. ఎలా ఉంటాయంటే బలహీనతల రూపంలో ఉంటాయి, రోగముల రూపంలో ఉంటాయి, పేదరికం అనేది కూడా ఒక శాపమే. ఇట్లా రకరకాల రూపాల్లో శాపములు ఒక ఏమంటారు మూయబడినట్లు కనబడకుండా రహస్యంగా కూడా శాపములు దాక్కొని దాని రూపాలు మార్చుకొని మనలోనే ఉంటాయని గుర్తించమని కోరుతున్నాను. రకరకాల రూపాలు ఉంటాయి వాటికి. ఆ రూపం ఇలా ఉంటుందని చెప్పలేము. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి? ఆ రూపాన్ని మార్చుకుంటుంది. పరిశుద్ధాత్ముడే చెప్తాడు, ఇదిగో నీలో ఇది పనిచేస్తున్నది, ఇదిగో నువ్వు ఇంకా ఈ శాపం కింద ఉన్నావు, ఈ బలహీనత కింద ఉన్నావు, రానైనా నువ్వు ఇందులో నుంచి బయటికి రా, నా వాక్యాన్ని తీసుకోనని చెప్తాడు. చూద్దాం, మెల్లిగా లోతుగా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే మీకు అర్థమవుతూ వస్తుంది.
సామెతలు 28వ అధ్యాయము 13వ వచనము. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. హల్లెలూయా. అందరూ చెప్పండి, తప్పును దాచిపెట్టేవాడు. సింపుల్, మీ తలలోకి జుప్పని వెళ్ళిపోవాలి, బాణం వెళ్ళిపోయినట్లు. అందరూ చెప్పండి, తప్పులను తప్పు కాదని కరెక్టేనని 100 సార్లు వాదించడం కంటే నేను కరెక్టే, నేను కరెక్టే, నేను పర్ఫెక్టే పర్ఫెక్ట్ అని చెప్పుకోవడానికి నీకు నువ్వు ఎన్ని అడ్జస్ట్మెంట్లు చేసుకున్నా వాక్యం అంటుంది చూడండి, అతిక్రమాన్ని మూసిపెట్టవద్దు, ఒప్పుకొని విడిచిపెట్టు, నా కనికరం వచ్చి నిన్ను దాంట్లో నుంచి విడిపిస్తుంది. హల్లెలూయా. అందరు చెప్పండి, పాపము వలన వచ్చు జీతము, అతిక్రమము వలన వచ్చు జీతము మరణమైతే ఒప్పుకొని విడిచిపెట్టుట చేత కనికరము పొందుతాను. హల్లెలూయా. అందరు చెప్పండి, సింపుల్. ఏ శాపం నీ మీద పని చేయకూడదంటే నువ్వేం చేయొచ్చు, అది తెలుసుకొని పొరపాటు అయ్యానయ్యా, నేను బయటికి బాగానే ఉంటాను, నా లోపల చెడుగా ఉన్నానయ్యా, క్షమించయ్యా, నీకు నచ్చినట్లుగా నేను ఉండలేకపోతున్నాను నాయన, క్షమించు నాయన. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేస్తే కనికరము పొందుతామంటోంది వాక్యము. హల్లెలూయా. చూద్దాం, హీబ్రూస్ 4:16. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదాము. అందరు చెప్పండి, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం వచ్చినట్లు ఆయన కృపాసనము యొద్దకు రావాలా అంటే ఎవరి కోసం ఈ కనికరం వస్తుందంట? ఆ శాపం పనిచేయకుండా, పాపం మన మీద ఏలకుండా ఎవరికి కనికరం వస్తుందంటే, ఎవరైతే కృపాసనం ఎదుటకొచ్చి, అయ్యా నా తప్పులు క్షమించు నాయన, నేను పొరపాటు చేశాను, నేను పొరపడ్డాను, నన్ను మన్నించయ్యా, ఈ పాపము నుండి నన్ను విడిపించు నాయన, నేను పొరపాటు చేశానయ్యా, నన్ను క్షమించు, ఇంకెన్నడూ చేయకుండా నాకు కృపని అని కృపాసనం యొద్దకు ఎవడైతే ధైర్యంగా వస్తాడో వాడికి కనికరం వచ్చేస్తుందండి. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? అందరూ చెప్పండి, శాపములను దేవుని కనికరమును పొంది జయించుట. మళ్ళీ చెప్పండి, శాపములను, బలహీనతలను దేవుని కనికరమును పొంది జయించుట. ఎవరికి కనికరం వస్తుందంట? మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనం ఎందుకంటే ఎప్పుడు ప్రార్థిస్తూ కృపాసనం ఎద్దకు ధైర్యంగా ఆ తప్పులు మూసిపెట్టుకోకుండా వచ్చేసి, నాయన నాలో ఈ లోపం వలదునయ్యా, నేను ఈ తప్పులో ఉన్నానయ్యా, నేను ఈ బలహీనతలో ఉన్నానయ్యా, నన్ను విడిపించయ్యా, నాకు సహాయం చేయి, నేను దాన్ని విడిచిపెడతాను అని ఎవడైనా అంటే ఆయన కనికరం వారి మీదకి వస్తుందంట. లెట్స్ గలేషియన్స్ చాప్టర్ 3:13. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. హల్లెలూయా. అందరు చెప్పండి గట్టిగా, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము ఆశీర్వాదము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులైన మనకు కలుగుటకై క్రీస్తే మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రమనబడిన శాపము నుండి విమోచించెను. అమ్మ ఆలకించండి, శాపం అనేది ఎక్కడి నుంచి మొదలైందంట? ధర్మశాస్త్రం నుండి మొదలైంది. అందరు చెప్పండి, ధర్మశాస్త్రం ఉంది కాబట్టి పాపముంది, పాపముంది కనుక శాపముంది. ఎగ్జాంపుల్ ఎలాగంటే, చట్టంలో రెడ్ లైట్ పడితే ఆగాలి అని ఉంది. చట్టం ఉంది కనుక రెడ్ లైట్ ఉంది. రెడ్ లైట్ ఉంది కనుక పోలీసోడు పట్టుకుంటున్నాడు. పోలీసోడు పట్టుకున్నాడు కనుక జైల్లోకి పోతాడు. అర్థమవుతుందా? చట్టమే లేదనుకోండి, ఎట్లయినా తిరగచ్చు అని ఉందనుకోండి చట్టం.
ఇంక ఇప్పుడు పోలీసు ఉంటాడా? రెడ్ లైట్ ఉంటుందా? మనల్ని పట్టుకునే వాళ్ళు ఉంటారా? జైలు వేసేవాడు ఉంటాడా? హలో, ఉదాహరణకు మీ చైన్లో పోతున్నావు, చట్టం లేదు పుట్టం లేదు, ఆడ రెడ్ లైట్ గ్రీన్ లైట్ అని చూసుకుంటావా, ఇష్టం వచ్చినట్లు తిరుగుతావా? చెప్పండి అమ్మా. అదే మెయిన్ రోడ్లోకి వస్తే చట్టం పరిధిలోకి వస్తావు. రెడ్ లైట్ పడతానే ఆగాల, గ్రీన్ లైట్ పడతానే పోవాలా. అదేమో నీ పొలము, ఇదేమో రోడ్డు. ఇక్కడ చట్టం ఉంది, అక్కడ చట్టం లేదు. ఆయన ఏమంటున్నాడంటే, క్రీస్తు మన కోసము శాపమై మనలను ఈ తప్పు చేసినందుకు ఆటికి పో, ఆ తప్పు చేసినందుకు ఈటికి రా, ఇట్లా నాశనం అయిపో, అట్లా నాశనం అయిపోతావు, ఈ శాపాలు నీకు, ఈ తప్పు చేస్తే ఈ శాపం, ఈ తప్పు చేస్తే ఈ శాపం అని వచ్చిన ఆ చట్టాలనే ధర్మశాస్త్రం నుండే, ఆ శాపము నుండి మనల్ని విడిపించాడు అంటున్నాడు. హల్లెలూయా. ఎవరికైనా అర్థమైందా? అంటే లానే లేకుండా ఎత్తిపడేసి ఇక నువ్వు ప్రశాంతంగా, నీకు ఆ లా ఉంది, నేను పడితే శాపం వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని టెన్షన్ పడమాక. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, పాపివి గనుక పాపము చేసితివి, నా రక్తము వలన నీతిమంతునిగా చేసి నీతిగా బతికే సామర్థ్యం ఇచ్చి, ఇక నీకు ఏ చట్టాలు లేకుండానే నీ అంతకు నీవే నాకు నచ్చినట్లు బతికే సామర్థ్యాన్ని నీకు ఇచ్చాను అని. బా మై గాడ్. దేవునికి ఇప్పుడు ఎందుకు కోపం వస్తుందంటే, సామర్థ్యం ఇచ్చినా నువ్వు నాకు నచ్చినట్లు బతికేకి ప్రయత్నించడం లేదే అని ఆయన కోపం అన్నమాట. ఎవరికైనా అర్థమవుతుందా? ఉదాహరణకు రోబో ఉందనుకోండి, 2 రోబోలు ఉన్నాయి, రెండిటికి ప్రోగ్రాం రాశారు. మనిషి వస్తే ఆగాలి, కారు వస్తే ఆగాలి, వాళ్ళు ఆగిన తర్వాత ఈ లైన్లలోనే పోవాలి అని దానికి చెప్పారనుకోండి. ఉదాహరణకు దానికి సామర్థ్యం ఇచ్చిన వాడేవాడు? తయారు చేసిన ఇంజనీర్. పొరపాటున అది మనిషి వచ్చిన ఆగకుండా గుర్తుకొని పోతుందంటే ఈ ఇంజనీర్ కోపం అవుతుందా రాదా? నేను చెప్పింది ఒకటి, చేస్తున్నది ఒకటి అంటవా అనవా? అలాగే నిన్ను పాపము నుండి విడిపించి, శాపము నుండి విడిపించి, అబ్రహాము ఆశీర్వాదానికి వారసునిగా చేసి, నిన్ను పాపము లేకుండా బ్రతికే సామర్థ్యాన్ని నీలో పెట్టిన ఆ బలహీనతను, ఆ పాపాన్ని జయిద్దామన్న తలంపు కూడా లేక, నేను ఇంకా పాపములోనే ఉంటానన్న స్వభావము ఆయనకు చాలా కోపాన్ని పుట్టిస్తుందని గుర్తించమని కోరుతున్నాను. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నది? థ్యాంక్ యూ జీసస్. అందరు చెప్పండి, నా మీద ఏ శాపము పని చేయకూడదనే ధర్మశాస్త్రం అనబడిన శాపము నుండి నన్ను విడిపించి, నన్ను అబ్రహాము ఆశీర్వాదానికి వారసునిగా చేశాడు. నా మీద, నా కుటుంబం మీద, నా పిల్లల మీద, నా సంఘం మీద, నా సంఘంలోని ఏ వ్యక్తి మీద ఏ శాపము పని చేయడానికి వీలు లేదు. హల్లెలూయా. చూడండి, ఒకటి మనలోని పాపాన్ని, లోపాన్ని మనము గ్రహించి ఒప్పుకొని విడిచిపెట్టాలా. రెండవది కృపాసనం ఎదుటకు ధైర్యంగా రావాలా. మూడవది నా మీద శాపమనబడిన ధర్మశాస్త్రమే లేదని గుర్తించాలా. నీవు అబ్రహాము ఆశీర్వాదము నీ మీద ఉందని నువ్వు గుర్తించాలా. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి? కమ్ ఆన్, లెట్స్ సీ. కొలోషియన్స్ చాప్టర్ 2 వర్స్ 13. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా, అందరు చెప్పండి, పాపముల వలనను మృతులై ఉండగా, అపరాధముల వలన, పాపముల వలన మనము మృతులమై ఉండగా, పెట్టినైనా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రములను మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. హల్లెలూయా. చెప్తున్నాడు, నీకు
అడ్డము లేకుండా అన్నీ తీసేసి, పాపము నీ మీద పని చేయకుండా, శాపము నీ మీద రాకుండా, నీకు అడ్డే లేకుండా నేను వాటన్నింటినీ ఎత్తివేసి, అపవాది కూడా నీకు అడ్డు రాకుండా నేను వాడిని నీకు తొలగించి, వాని మీద నీకే అధికారం ఇచ్చి నేను నిన్ను విడిపించాను. ఇది కూడా నువ్వు గుర్తించాలంటున్నాడు. ఎంతమందికి నా మాట్లాడుతున్నాయి? లెట్స్ సీ టైటస్ చాప్టర్ 3 వర్స్ 5. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనను రక్షించాను. హల్లెలూయా. చూడండి, గమనించాలా, అందరు చెప్పండి. మనము కనికరము పొందుట చేతనే ఈ పాపములను, శాపములను జయించగలుగుతున్నాము. అందరు చెప్పాలి గట్టిగా, కనికరము పొందుట చేతనే, కనికరము పొందుట చేతనే. బైబిల్లో జాబేజ్ అని ఒక ఆయన ఉన్నాడు, తెలుగులో ఎబ్బేజు అంటారు. అందరు చెప్పండి, ఎబ్బేజు అనండి, గట్టి పలకాల. ఎబ్బేజు, ఎబ్బేజు. వాళ్ళమ్మ కంట వేదన పుత్రుడు అని పేరు పెడుతుంది ఆయనకి. ఒకసారి అది చదువుదామా? 1 Chronicles చాప్టర్ 4 వర్స్ 9. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము నొందిన వాడై ఉండెను, వేదన పడి ఇతనిని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను. వింటున్నారమ్మా? ఎవరైనా ఏడ్పుంటోడు అని పెడదామా పేరు? చెప్పండి అమ్మా. అల్లరోడు అని పెడతారా ఎవరైనా పేరు? బాధపుత్రుడు అని ఎవరైనా పెడతారా పేరు? బాధలతో పుడితే వీళ్ళమ్మ ఏమని పెట్టిందంట పేరు? వేదన పడి ఇతనిని కంటేనని అతనికి ఎబ్బేజు అని, అంటే వేదన పుత్రుడు అని పేరు పెట్టుకున్నది. ఆమె చాలా వేదనలతో, కష్టంలో ఆమె బతికింది. ఆమె కన్నది. చూస్తే ఎబ్బేజ్ వాజ్ బార్న్ ఇన్ సారో బట్ హీ రెఫ్యూజ్ టు లివ్ ఇన్ సారో. మీరు గుర్తించాలా, ఎబ్బేజ్కి మేబీ అది శాపమేమో, అంత కష్టంగా కన్నది. కానీ ఆయన బతుకంతా అలా కష్టంలో ముగించబడలేదు. మనం కూడా అప్పుడప్పుడు మన తల్లిదండ్రులు చేసిన పాపాలు, మన తల్లిదండ్రులు ఏదో చేశారు అందుకే అనుభవిస్తున్నాము అనుకుంటాం. అక్కర్లేదు. ఒకవేళ ఆ శాపములోనో వాళ్ళ బలహీనతల్లోనో మనం పుట్టుండొచ్చు, అక్కడే మనం ఉండాల్సిన అవసరం లేదు. ఎంతమందికి నా మాట్లాడుతూ అందరు చెప్పండి, యేసయ్య రక్తము, ఆయన సిలువ నాకు విరోధముగా నిలిచిన అన్ని పాప శాప నియమముల నుండి విడిపించి నన్ను అబ్రహాము ఆశీర్వాదానికి కలిపింది గనుక నా మీద ఏ శాపము గాని ఏ పాపము గాని నిలిచి ఉండలేదు, పని చేయలేదు. ఇది అర్థం కావాలి. ఎబ్బేజు చూద్దాం, నెక్స్ట్ వర్స్. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవునిని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి తన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. కొట్టండి గట్టిగా. అంటే మేబీ హి వాస్ బోర్న్ ఇన్ సారో. పుట్టింది శాపములో, పుట్టింది వేదనలో, పుట్టింది బలహీనతల్లో, పుట్టింది బాధల మధ్య. నువ్వు కూడా పుట్టినప్పుడు ఎందుకు పనికిమాలోడని నిన్ను పిలిచుంటారు. నువ్వు పుట్టినందుకు వీడు పుట్టినోడు కాదు, సచ్చినోడు కాదని 1000 సార్లు ఉంటారు. మేబీ నీ జీవితము ఎందుకు కొరగాకుండా అయిపోయి ఉండొచ్చు. లేకపోతే నువ్వు పుట్టినప్పటి నుంచే మీ నాన్నకంతా కీడే జరిగి ఉండొచ్చు. వాక్యం చెప్తున్నది గమనించమని కోరుతున్నాను. మేబీ యు వాజ్ బోర్న్ ఇన్ సారో బట్ హీ రెఫ్యూజ్డ్ టు లివ్ ఇన్ సారో. Maybe he was born in curse but he refused to live in curse because he knows the word. ఆయనకు వాక్యం తెలుసు. ఏమని చేశాడంట? ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, మనం 2వ పాయింట్ చెప్పాం, కృపాసనం ఎదుటకు ధైర్యముగా రమ్మని ఆయన కనికరం వస్తుందంట. హల్లెలూయా. అందరు చెప్పండి, ప్రార్థన చేయుటకు వచ్చినప్పుడల్లా నీకేమొస్తుందంట? కనికరము. అందరు చెప్పండి, ప్రార్థనకు వచ్చిన ప్రతిసారి కనికరమును పొందుతావు. ఆయన కృపాసనం మీదకు వస్తానే ఏమిస్తాడంట ఆయన? మొదట కనికరము. He'll give you the mercy. ఓకే నాయన, నాయన చెప్పు, ఏమొచ్చినావు నా దగ్గరికి? ఓకే, I'll grant you the mercy.
ఎబ్బేజ్కి ఇది బాగా తెలుసు. అందుకే దేవుణ్ణి గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించమని ప్రార్థింపగా దేవుడు కనికరమిచ్చి అతను వేడుకున్నది అతనికి ఇచ్చి పంపాడంట. కొట్టండమ్మా గట్టిగా. థ్యాంక్ యూ లార్డ్. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? అందుకే నేను చెప్పేది మీకు, మనము ఒప్పుకొని విడిచిపెట్టాలా. మొదటిది, కనికరము పొందినట్లు ఎప్పుడు ఆయన కృపాసని మెదుటకు రావాలా. మూడవది, ఆయన మనల్ని ధర్మశాస్త్రం అనే శాపము నుండి విడిపించాడని బలంగా నమ్మాలా. నాలుగవది, అబ్రహాము ఆశీర్వాదానికి నేను వారసుడని నీవు నమ్మాలా. నువ్వు ఎలా పుట్టినా దానికి సంబంధం లేదు. నువ్వు శాపములోనే పుట్టినా సంబంధం లేదు. నీ తల్లి నిన్ను శాపములోనే కన్నా నీకు సంబంధం లేదు. ఆ శాపము నీ మీదికి రానే రాదు. ఆ శాపము నీలో ఉండనే ఉండదు. ఆ శాపము నీ తరములలో పని చేయనే చేయదు. ఎబ్బేజును వేదనలతో కన్నా తల్లి వేదన పుత్రుడన్నా, కానీ ఎబ్బేజు ప్రార్థన మాత్రం శాపం 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 అంటలేడు. మీరు గమనిస్తే ఈ వాక్యం ఎరిగి కూడా ఇంకా శాపములోనే కొందరు ఉంటారు. వారేమిటో తెలుసా? వారెవరనగా వారి బలహీనతను వారు గుర్తించని వారు, గుర్తించియు విడిచిపెట్టని వారు, గుర్తించియు దేవుని కృపాసనం మీదకు వచ్చి ప్రార్థించని వారు, వారింకా అబ్రహాము ఆశీర్వాదానికి కలపబడని వారేనని గుర్తించమని కోరుతున్నాను. ఎవరికైనా నా మాట్లాడుతూ ఉంటున్నాయా? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీలో కూడా కొందరిలో ఇంకా నాలో శాపం పనిచేస్తుందన్నా. మా అమ్మ నాయనలు ఏం చేసుకున్నారు అనుభవిస్తున్నాం. ఎవరైనా ఒక్కరు అలాంటి వ్యక్తి ఉన్నా నేను చెప్తున్నాను, అయితే నువ్వు నీ మీద ఏదో బలహీనత పనిచేస్తుందని గుర్తించట్లేదు, లేదా గుర్తించిన నువ్వు ఆ బలహీనత విషయమై ఆయన సన్నిధికి వచ్చి ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టలేదు. విడిచిపెట్టుంటే సింపుల్. అయ్యా, మా నాన్న ఏం చేశాడో నాకు తెలియదు, మా అమ్మ ఏం చేశారో, మా అవతాతలు ఏం చేశారో నాకు తెలియదు. వారు చేసిన అన్ని పాప ఫలమును నీవు తీసుకున్నావు. వారు చేసిన పాపములన్నీ క్షమించు నాయన. నేను నీ రక్తంతో కడగబడ్డాను. నాకు విరోధముగా నిలిచిన ప్రతి పాప శాప మరణాన్ని, ఆ రాతలన్నీ ఆ సిలువకు మేకులతో కొట్టి చేవ్రాతలన్నీ తుడిచివేసి నాకు అడ్డము లేకుండా చేసినావు. నేను అబ్రహాము ఆశీర్వాద వారసుడను అవునట్లే నీవు నా కోసము శాపమై నన్ను ధర్మశాస్త్రం అనే శాపము నుండి విమోచించినావు. దోస్ హూ క్లెయిమ్ దోస్ వర్డ్స్, నేను ఇవాళ చెప్తున్నాను, ఈ మాటలు ఎవడైతే నమ్ముతున్నాడో, ఈ మాటలు ఎవడైతే ప్రవచించుకుంటున్నాడో, ఉట్టి ప్రవచించుకోవడం కాదు, బలహీనతలను విడిచిపెట్ట ప్రయత్నిస్తున్నాడో వాటిలో ఏ శాపం పనిచేయదు. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి? ఊరికి గుర్తించి ప్రార్థించడం ఒకే శాపమే. మళ్ళీ ఇట్స్ ట్రై టు వర్క్ ఆన్ యూ. గుర్తించమని కోరుతున్నాను. ఆయన కనికరము పొందినట్లు కృపాసనం మీదకు ధైర్యంగా రావాలా. పాపములను ఒప్పుకొని, లేక ఆ దోషములను ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలా. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి? కమ్ ఆన్, లెట్స్ గో. మైకా చాప్టర్ 7 వర్స్ 18. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా. ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచాడు. వాక్యం చూడండి, అందరం పలుకుతామా? తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై, మనుషులైన వారంతా పలకండమ్మా, వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా. ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపపడడు. ఈ దేవుడు నిరంతరం కోపడడానికి సంతోషపడతాడా, కనికరం చూపడానికి సంతోషపడతాడా? అందరు చెప్పండి. ఈ దేవుని ఉద్దేశం ఏమిటంటే, నీ మీద కనికరపడి శాపమును, పాపమును, అపవాది బలమును వాటన్నింటి నుండి విడిపించి నీవు వర్ధిల్లుతూ విశ్రాంతిలో ఉంటే
చూచి సంతోషించేవాడే. హల్లెలూయా. వీడు ఎక్కడ దొరుకుతాడా, ఏ తప్పు చేస్తాడా, వీడిని దొరికితే ఎలా రాద్దామా, వీడిని ఎట్లా నరకానికి పట్టుకుపోదామా. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి. ఈ దేవుని ఉద్దేశం అదేనంటారా? అది గుర్తించాలా. నెహెమాయా చాప్టర్ 9 వర్స్ 16. అయితే వారును మా పితరులను గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవియొగ్గకపోయిరి. వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమును తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. ఇశ్రాయేలీయులు ఎలా ఉండేవాళ్ళో చెప్తున్నాడు రాస్తూ భక్తుడు. వాళ్ళు ఎలా ప్రవర్తించేవారని చెప్తున్నాడు. కొద్దిగా వినండి, మీకు లోతుగా మళ్ళీ చెప్తాను. ఇంకా చాలా వర్తమానం ఉంది, నేను నెమ్మదిగా మిమ్మల్ని వాక్యపు లోతుల్లోకి తీసుకుపోతాను. ఆలకించండి. వాళ్లకు విధేయులయ్యే మనస్సే లేదంట. వాళ్ళేమో బాగా బతకాలంటారంట, బాగా డబ్బులు రావాలి, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలి, ఉన్నత స్థితులకు వెళ్ళాలి, మేము అందరికంటే గొప్పగా బతుకుతాము, ఇలా కూడా మాట్లాడతారంట. దే స్పీక్ లైక్, యా ఐ విల్ ప్రాస్పర్, గాడ్ ఈజ్ మై సోర్స్, హీ విల్ మేక్ మీ గ్రేట్, హీ విల్ ప్రాస్పర్ మీ, హీ విల్ బ్లెస్ మీ అంటారంట. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటాను. చూడండి, వాక్యం ఉంటుంది. కానీ వాళ్ళకి ఏం లేదంట, విధేయులగుటకు మనసే ఉండదంట. తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్య దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అంటే ఐగుప్తు నుంచి తీసుకొస్తే దేవుడు మళ్ళీ అక్కడికే పోదామా అని ఒక నాయకుడిని చేసుకొని వెళ్దాం అనిపిస్తోందంట వాళ్ళకి. హలో చెప్పండి గట్టిగా, అదే శాపం అంటే అనండి. నిజానికి శాపం ఎలా ఉంటుందంటే లోబడనొల్లని స్థితిలో ఉంటుంది శాపము. ద శాపము, కర్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డిసొబీడియన్స్. అర్థం కాదు. శాపం అంటే ఒక రోగం అనుకుంటాం. శాపం అంటానే అదేదో మనలో నిరంతరం వచ్చే తండ్రికి ఉండే బలహీనతలు అనుకుంటాం, తల్లికి ఉండే బలహీనతలు అనుకుంటాం. కాదు, డిసొబీడియన్స్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ కర్స్. ఎందుకంటే ఆ డిసొబీడియన్సే నీ శరీరంలో ఉండే చాలా రోగాలకు వేరన్నమాట. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి. నేను చెప్తున్నాను కదా, నా అనుభవంలో నేను వాక్యమును చూడగా, ఎవరైతే అపరాధములను ఒప్పుకొని విడిచిపెట్టరో, ఎవరైతే దేవునికి విధేయులగుటకు తమ్మును తాము ఇట్లా పూర్తి నేల మట్టుకు అంగీకరించుకోరో, వాళ్ళు చాలా అవస్థలు చూస్తూ వస్తారు జీవితకాలం అంతా. మీరు చూడండి, నేను అందుకే అంటే కొంత వయసు వచ్చేదాకా ఏం కనిపించదమ్మా. వయసు వస్తూ 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 మనం జీవించిన జీవితపు తాలూకు రెప్లికా ఇలా కనపడతానే ఉంటుంది. అందుకే దేవుడు అంటాడు, బాల్యముగా ఉన్నప్పుడే వాళ్ళకి బోధించు, పెద్దవారైనప్పుడు అందులోంచి తొలగిపోరంటాడు. చూడాల నువ్వు ఇప్పుడు ఎలా బతుకుతున్నావో రేపు నీకేం రిజల్ట్స్ ఉంటాయనేది అక్కడి నుంచే వస్తుందని గుర్తించమని కోరుతున్నాను. సీ దిస్. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును. అందరూ చెప్పండి గట్టిగా, విధేయులగుటకు మనస్సు లేని వారిని, అద్భుతాలు చూసినా మనసును కఠినపరుచుకొని మళ్ళీ ఐగుప్తుకు వెళదామనుకున్న వారిని ఆయన క్షమించుటకెప్పుడు సిద్ధ మనసు ఉంటుందంట ఆయనకి. నువ్వు ఎంత తప్పు చేసినా ఆయన ఏమంటాడంట, ఇదంతా పాత నిబంధన లెక్కలే చెప్తున్నా నేను, కొత్త నిబంధనలో ఇంకెంత నిన్ను ప్రేమిస్తాడు, ఇంకెంత క్షమిస్తాడో చూడమంటున్నాను. ఇంకా ఆయన సిలువ వేయబడక ముందు మాటలే ఇవి. క్షమించుటకు సిద్ధమైన దేవుడును, దయావాత్సల్యతడు గలవాడును, దీర్ఘశాంతమును, బహుకృప గలవాడునై ఉండి వారిని విసర్జింపలేదు. హల్లెలూయా. అందరు చెప్పండి, ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, ఎంత విధేయత చూపినా ఆయనకు అన్ని శక్తులు ఉన్నాయి. ఏమంటాడంట, క్షమిస్తాడంట, దయ చూపిస్తాడంట, దీర్ఘశాంతము చూపిస్తాడు, కృప చూపిస్తాడు. అందుకే నిన్ను విడిచిపెట్టి పోలేదంట. చూద్దాం ఇంకా 18వ వచనం. వారు ఒక పోత దూడను చేసుకుని ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహు విసుగు పుట్టించినాను. ఈ ఇశ్రాయేలీయుల్ని 400 సంవత్సరాల బానిసత్వం నుంచి తీసుకొని వస్తాడు కదా, అప్పుడు ఏం చేశారంటే ఒక దూడ బొమ్మను తయారు చేసి ఐగుప్తులో నుంచి మమ్మల్ని విడిపించింది ఈ దూడే అంటున్నారు.
విడిపించిన వాడు అన్ని అద్భుతాలు చేసి విడిపిస్తే వాళ్ళు చూడ లెక్క, ఈ దూడే మమ్మల్ని విడిపించింది, ఐగుప్తు నుండి రప్పించిన దేవుడు ఇదే అని ఆ దూడకు చెప్పుకుంటున్నారంట. నీకు బహు విసుగు పుట్టించినను, కమాన్, వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. నేనేమంటానంటే, నువ్వు ఎంత అవిధేయత చూపినా, నువ్వు ఎంత విసికించినా, ఎంత ప్రాణాన్ని నొప్పించినా, దేవుడు నీకేదో సాయం చేస్తుంటే మనకి ఎట్లా అర్థమవుతుంటుందంటే, మనం అంతా కరెక్ట్ అన్నాం. కాదు ఆయన స్వభావమే కృపగలవాడు, ఆయన స్వభావమే క్షమించేవాడు. నువ్వు ఇంత స్వభావం ఆయన దగ్గరకు వచ్చి, అందుకే నాశనం అంత త్వరగా రాదు బాబు, అంత ఈజీగా రాదు బంగారు, చాలా స్లోగా వస్తుంది. ఎందుకంటే కనికరం గలవాడు, కృపగలవాడు, దీర్ఘశాంతవంతుడు, వాత్సల్యము గలవాడు. ఈయన ఎప్పుడు విసర్జించక నీ మేలు కొరకే నువ్వు మారుతావని, మేలు కొరకే ఆయన యొద్దకు వచ్చి దాన్ని విడిచిపెడతావని, మేలు కొరకే అన్నట్లు నీ వైపే తిరుగుతుంటాడుగా. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి. సీదస్ మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభము, వెలుగిచ్చుటకు అగ్నిస్తంభము వారి పైనుండి వెళ్ళిపోక నిలిచెను. మమ్మల్ని ఐగుప్తులోంచి తీసుకొచ్చింది దూడే అన్నప్పుడు ఆయన కోపం వచ్చి, పాండ్రా నేను ఇడిచిపెట్టి పోతున్నాను, మీరెవరో నేనెవరో అన్నాడా? మళ్ళీ పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వస్తున్నాడంట. మనం చూడు, యేసయ్య దేవుడు అని తెలిసి చనిపోయినాడు, శాపం పాపము విడిపించాడు, గర్వం అహంకారం విడిచిపెట్టాలి, మన దేవుడు మన నీతిమంతుని చేశాడు, అన్నీ తెలిసినా మళ్ళీ ఇంకా అందులోనే ఉన్న విడిచిపెడుతున్నాడా? మళ్ళీ వాక్యం చెప్తున్నాడు మనతో, మళ్ళీ చెప్తున్నాడు, చెప్పిన పాఠమే మళ్ళీ చెప్తున్నాడు. కనికరం ఉండండి, మారండి, మార్పు పొందండి, హృదయాన్ని కాపాడుకోండి, ఆయనకు నచ్చినట్లు బతకండి, ఆయనకు నచ్చినట్లు ఉండండి, ఆయనకు నచ్చినట్లు బతకండి, ఆయనకు నచ్చినట్లు బతకండి. ఎక్కువ రోజులు ఈడే ఉంటామా, ఈడే ఏమన్నా సిలబోసుకొని ఉంటామా? ఆయనకు నచ్చినట్లు బతకండి, ఆయనకు నచ్చినట్లు బతకండి, ఆయనకు నచ్చినట్లు బతకండి, ఆయనకు నచ్చినట్లు బతకండి. ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, గొప్ప చేస్తాడు, హెచ్చిస్తాడు. నువ్వేం కావాలో అన్నీ ఇస్తాడు, ఏం కావాలో అన్నీ ఇస్తాడు. నీకేమో అంతా సంపాదించి యేసయ్య హృదయాన్ని గెలవలేదనుకో, నువ్వు అన్నీ గెలిచి ఆయన హృదయం పోగొట్టుకున్నావు, నీకు ఏం లాభం, ఇంకేమొస్తుంది నీకు బతుకి? నేను చెప్పేది అదే, అన్నీ పోగొట్టుకుని ఆయన హృదయాన్ని గెలిచినా చాలు కదా. హల్లెలూయా. ఆయనను చూసే క్షణానికి మనం అన్నీ పోగొట్టుకున్న ఆయన హృదయాన్ని గెలిచామనుకుంటాం కదా. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి? జస్ట్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. నా అంతరంగంలో నిరంతరం మెదిలే మాట, నేను మనుషుల్ని గెలుస్తా, ఆస్తులు కూర్చుకుంటా, డబ్బు కూర్చుకుంటా, అందరికంటే పైగా బతుకుతా, పెద్ద కార్లు తిరుగుతా, పెద్ద భవంతి కడతా, అంగరంగ వైభవంగా వహో జయహో అనిపించుకుంటా. లాస్ట్కి ఆయన హృదయాన్ని గెలవలేకపోయాను అనుకో. అబ్రహాముకి ఏముండింది? ఏం లేదు కదా. ఒక ఎండిపోయిన ఎడారిలో కదా వచ్చాడు, వెండి బంగారములతో ఆశీర్వదించలేదా? అందుకే యువర్ మెయిన్ మోటో, యువర్ మెయిన్ గోల్, you have to please the God's heart. దేవుని అంతరంగాన్ని మెప్పించేలా మనం బతకడమే మన అంతరంగ నిజ ఉద్దేశమై ఉండాలని మీకు తెలియజేస్తున్నాను. గమనించండి, చూద్దాం 20వ వచనం. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి, నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు, వారి దాహమునకు ఉదకమిచ్చితివి. చెప్తున్నాడు, వాళ్ళు ఎంత చేసి ఈ దూడే మమ్మల్ని పిలుచుకొచ్చిందన్నా, నువ్వు వాళ్ళకి మన్నా ఇచ్చేది మానుకోలేదు, నీళ్ళు ఇచ్చేది మానుకోలేదు. చెప్తున్నాడు, వారికి బోధించేది కూడా మానుకోలేదు అంటున్నాడు. అందరు చెప్పండి, బోధ మానడు, ఇచ్చేది మానడు. దాంతో నువ్వేమనుకుంటావు? నేను చేసేదంతా రైటే అనుకుంటావు. ఎంతమందికి నా మాట్లాడదు? కాదు, గమనించాలా. 21. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి, వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. ఇదియుగాక రాజ్యములను జనములను వారికి అప్పగించి వారికి సరిహద్దులను ఏర్పరిచితివి గనుక వారు సీహోను అను హెచ్బోను రాజు యొక్క దేశపు భాషాను రాజైన ఓగు యొక్క దేశమును స్వతంత్రించుకొనిరి. వారి సంతతి ఆకాశ నక్షత్రములంత విస్తారముగా చేసి ప్రవేశించి స్వతంత్రించుకొనున్నట్లు వారి పితరులకు నీ వాగ్దానం చేసిన దేశములోనికి వారిని రప్పింపగా, ఆ సంతతి వారు ప్రవేశించి ఆ దేశమును స్వతంత్రించుకొనిరి. నీవు కనానీయులకును ఆ దేశవాసులను జయించి
తమకు మనసు వచ్చినట్లు చేయుటకు వారి రాజులను ఆ దేశ జనులను వారి చేతికి అప్పగించితివి. అప్పుడు వారు ప్రాకారము గల పట్టణములను, ఫలవంతమైన భూమిని స్వాధీనపరుచుకొని సకలమైన పదార్థములతో నిండి ఉన్న ఇండ్లను, తవ్విన బావులను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, బహువిస్తారముగా ఫలించు చెట్లను వశపరుచుకొని అలాగు వారు తిని తృప్తి పొంది మదించి నీ మహోపకారమును బట్టి బహుగా సంతోషించిరి. అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసిరి. ఇండ్లు ఇచ్చినాడు, నీళ్ళు ఇచ్చినాడు, తోటలు ఇచ్చినాడు, బ్రహ్మాండంగా అన్నీ ఇస్తే మళ్ళీ ఏం చేసినారంట? అయినా కూడా మళ్ళా తిరుగుబాటు చేసే, మళ్ళా యాదో ఒక పాపం చేసేది, ఏం పోదాంపా చర్చికి అనేది, ఏం దేవుని నమ్ముకుంటే ఏంది వచ్చింది, ఏం బాగా తిని అంత మదించినాక, దేవుని ఆశీర్వాదాన్ని రుచి చూసి దేవుడు దీవిస్తాడని తెలిసినాక, ధర్మశాస్త్ర శాపం నుండి విడిపించి నన్ను అబ్రహాము వారసుడు చేసినాడని తెలిసినాక, ఆయన నా కోసము శాపమై నన్ను ఆ శాపం నుండి విడిపించినాడని తెలిసినా కూడా, క్రీస్తు మన కొరకు చనిపోయి తిరిగి లేచినాడు, మనల్ని విడిపించినాడని తెలిసినా కూడా మళ్ళా విధేయతే, మళ్ళా వెనక్కిపోయేది, మళ్ళా పాపానికి పోయేది, మళ్ళా సినిమాకి తిరిగేది, మళ్ళా వాడిట్లా ఈడిట్లా అనేది, మళ్ళా ఆ ఎక్క ఈ ఎక్క అనేది, ఏం చర్చిలపా చూసిన చర్చిలేపా అనేది మతం. ఏదైనా కంటిన్యూటీ. అందుకే దేవుడు ఏదైనా ఆశీర్వాదాన్ని అలా ఇచ్చాడా ఏమైపోతుంది, మతం వచ్చేస్తుంది అనమాట. ఏముంది బా ఇంతే కదా. నెలకు ₹1,00,000 వస్తుంది అనుకో, కంటిన్యూగా నెల లక్ష వస్తుంది అనుకో. వాడు 6 నెలలు, సంవత్సరం, రెండో సంవత్సరం ఏంది లచ్చప్ప కుక్కలకు వస్తాను నేను లచ్చ. ఇప్పుడు 10,000తో ఒక అమ్మ బతుకుతూ ఉంటుంది ఇంటికాడ. ఎంత పాపడా జీతం అంటే లచ్చ అంటే ఆ పిల్లోనికి లచ్చ వస్తా ఉంటుంది. వాడికి ఏం లచ్చప్పన్నా, ఏ చెట్టు కాగాలంటే అంటాడు వాడు. వాడిని తెలివి అంది లచ్చ అంటే ఏ చెట్టు కాగాలిపా కాదు. 10,000తో ఒక అమ్మ బతుకుతుంది. మరి ఎట్లా 2 పిల్లల్ని పెట్టుకోనంటే ఏమో నా తెలుసు లచ్చ ఏమిటికి చాలదంట అంటాడు. ఏమంటది? మదం. అందరండి గట్టిగా మదం అనండి. దేవుని మేలులకు కృతజ్ఞతగా ఉండడము, దేవుని మేలులకు ఆనందించడము, అయ్యా నీ కృపను వేడుకుంటున్నామనడము, నీతిగా బతకడానికి ప్రయత్నించడం. ఇంకా చేయడు వాడు. ఒక్కసారి ఒకటి వచ్చేస్తా. 10,000లో బతికిన మనము ₹1,00,000 దేవుడిస్తే మరింత కృతజ్ఞుడవై, మరింత దీనుడవై, మరింత విధేయుడవై, పాదముల మట్టుకు వంగిపోయి ప్రభువా నువ్వు తప్ప నాకెవరు లేరన్న మాట రావాలా? మదం ఎక్కి ఏందొచ్చింది అనాలనా? హలో, బానిసల బతుకులు బతికి ఇటుకలు మోసి మొత్తం రోత పని చేపించి అద్భుతంగా మహాద్భుత కార్యాలు చేసి బయటికి తీసుకొస్తే దూడ దేవుడు అంటావు. అయినా కూడా పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నిన్ను కాపాడి నీళ్ళిచ్చి, పైనుంచి ఆకాశం నుంచి మన్నా కురిపించి, బండ నుండి నీళ్ళిచ్చి, ఒక నాయకుడిని పెట్టి వాని పానములు మట్టుకు నువ్వు తిని రాళ్లతో కొట్టి సంపుతున్నా వాడు సచ్చినా సరే అని మిమ్మల్ని కాపాడనిచ్చి ఇక్కడ దాకా తీసుకొస్తే మదం ఎక్కుతుంది. చూడాయనే ఉన్నాడు. అవిధేయులై నా మీద తిరుగుబాటు చేసి నా ధర్మశాస్త్రమును లక్ష్యపెట్టక తోసివేసి నీ తట్టు తిరగవలనని తమకు ప్రకటన చేసి నీ ప్రవక్తలను చంపి నాకు బహుగా విసుగు. నీకు మంచి చెప్తే ఆ మంచి చెప్పిన సేవకునికే లాస్ట్కు వాడిని చంపి, తిట్టి, శాపించి, ప్రవక్తల్ని చంపి నన్ను ఇంత బాధ పెడతావా అంటున్నాడు. ఎవరికైనా మాటలు అర్థమవుతున్నాయా? అందరూ చెప్పండి. ఆశీర్వాదము శాపముల నుండి బయటికి రావడానికి కానీ మదం ఎక్కి మరిన్ని శాపాల్లోకి పోవడానికి కాదు నాయనా. హల్లెలూయా. చూద్దాం 27. అందుచేత నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించి. అందరూ చెప్పండి అందుచేత. గట్టిగా చెప్పాలా? అందుచేత వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. హల్లెలూయా. ఎన్నేళ్ళు చూశాడు? 40 ఏళ్ళు చూశాడు. మళ్ళీ అప్పగించేసాడండి శత్రువుల చేతికి. అందరు చెప్పండి. మన జీవితంలో ఉండే శ్రమలు, శోధనలు అప్పుడప్పుడు మన అవిధేయత వల్లనే మనము వాటిని తెచ్చుకుంటాము. అందుకే శాపములు అంటే పితరుల నుంచి వచ్చేవే కాదు, అప్పుడప్పుడు మన అవిధేయతలో నుంచి కూడా తెచ్చుకుంటాము. అర్థమవుతుందా? అందరు చెప్పండి. అవిధేయతలో నుంచి కూడా వస్తాయనండి.
మన అవిధేయత వల్ల మన జీవితంలోకి శాపములు, ఈ రోగములు, ఈ అపవాదికి అవకాశం దొరికి వాడు చేయాల్సినవన్నీ వచ్చి చేస్తాడు అవిధేయత వల్ల. చూద్దాం. ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమకాలమందు వారు నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి వారి శత్రువుల చేతిలో నుండి వారిని తప్పించుటకై నీ కృపా సంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసితివి. మళ్ళా వీళ్ళకి ఆపదొస్తానే మళ్ళా ప్రార్థనకు వచ్చిన ప్రభా నన్ను క్షమించాను, పొరపాటైంది అంటే మళ్ళా శత్రువుల నుంచి విడిపించేదానికి తన కృపా సంపత్తిని విడుదల చేసి మరలా రక్షించే వారిని పెట్టాడంట. అందరు చెప్పండి, ప్రవక్తల్ని చంపిన మళ్ళా ఆ జనాన్ని రక్షించడానికే ఆయన కృపా సంపత్తిని విడుదల చేసి వారిని కాపాడే రక్షకులను పెట్టిన దేవుడిన. హల్లెలూయా, మై గాడ్. అంటే గుర్తించాలా, నిజానికి సేవకుని మీద కంటే మీ మీద ఎక్కువ ప్రేమ అంట. అందుకే మమ్మల్ని నలుపుతూ ఉంటాడు ఆయన, నలిపేస్తాడు. నువ్వు ఏమైనాగా, నువ్వు వాళ్ళకైతే చెప్పు, నువ్వు ఏమైనాగా నువ్వు నా రాజ్యం కొరకు బతుకు అంటా ఉంటాడు. నువ్వు ఏమైపోతే నాకేంది అన్నట్లుంటాడు. నేనున్నాగా, నీకేం కావాలో నేను చేస్తాగా, కానీ నువ్వు మాత్రం బతకాల్సిందే అని అంటాడు. ప్రవక్తల్ని చంపేస్తారంట. మోషేని నలిపేశారు, జాషువాని నలిపేశారు. అట్లే రాళ్ళతో కొట్టి చంపుదామని ఎన్నిసార్లు అనుకున్నారు? 7 సార్లు అనుకున్నారు. చంపేద్దామని. ఇది మంచి చెప్పినందుకు భయంకరమైన అవమానాలు, నిందలు ఎన్నుంటాయో లెక్కలేనన్ని ఉంటాయి. కానీ దేవుని మనసు అంతా ఎవరి మీద ఉంటుందంట? మీ మీదనే. మీరు ఒక్కసారి మొరపెడితే, ఒక్కసారి అయ్యా నా పొరపాటు అయిందిలే అయ్యా అంటే మళ్ళా తన కృపా సంపత్తిని విడుదల చేస్తాడంట, ఆ శాపం నుండి విడిపిస్తాడంట. హల్లెలూయా. కమా 28. వారు నెమ్మది పొందిన తర్వాత నీ ఎదుట మరలా ద్రోహులు కాగా నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. వీరు వారి మీద అధికారము చేసిరి. వారు తిరిగి వచ్చి నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందుండి నీవు ఆలకించి నీ కృప చొప్పున అనేక మారులు విడిపించితివి. ఎన్నోసార్లు ఇట్లాగే చేస్తూ వచ్చారంట, మళ్ళా విడిపిస్తా వచ్చాడంట. 29. నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన ఎడల వాటి వలన వాడు బ్రతుకును కదా. అందరు చెప్పండి, దేవుని మాటలు వింటే, ఆయన చెప్పినట్లు బతికితే నువ్వు ఆ మాటల వల్లే బతుకుతావు కదా, ఆశీర్వదించబడతావు కదా. చూడు, వారు మరలా నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచున్నట్లు నీవు వారి మీద సాక్ష్యము పలికినను వారు గర్వించి నీ ఆజ్ఞలకు లోబడక నీ విధుల విషయంలో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనసును కఠినపరుచుకొని నీ మాట వినకపోయిరి. ఎంత చెప్పినా వినలేదంట. 30. నీవు అనేక సంవత్సరములను వారిని ఓర్చి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మచేత వారి మీద సాక్ష్యము పలికించితివి గాని వారు వినకపోయిరి. కాగా నీవు ఆయా దేశంలోనున్న జనుల చేతికి వారిని అప్పగించితివి. అందరు చెప్పండి, అప్పగించడం ఆయన ఉద్దేశమా? నువ్వు విననందున అప్పగిస్తున్నాడా? గుర్తించాలా. నిన్ను శ్రమ పెట్టాలని కానీ, నీలో ఆ శాపం ఉంచాలని కానీ, నీకు ఈ శిక్ష రావాలని కానీ దేవుడు అపవాది నీ జీవితంలోకి వచ్చి ఏదో రోగాన్ని ఇస్తుంటే చూస్తూ కూర్చోవాలని కానీ ఆయన ఉండడంట. ఎప్పుడు ఉంటాడంట? ఎంతకు లోబడని నీవు ఇలాగైనా నా వైపు మళ్ళుతావేమోనని నిన్ను ఆ శత్రువుల చేతికి అప్పగిస్తాడంట. చూద్దాం 31. అయితే నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నీవు కృపా కనికరము గల దేవుడవై ఉన్నావు. హల్లెలూయా. పాత నిబంధనలోనే ఈయన కృపా కనికరముల దేవుడని ఎన్నిసార్లు రాయించుకున్నాడో చూడు. ఇంత పాపము చేసి ఆయన తిరస్కరించిన వారి మీదికే అంత కృప వస్తే మీ మీదికి ఇంకెంత కృప, మన మీదికి ఇంకెంత కృపా కనికరములు వస్తాయో చూడమని కోరుతున్నాను. హల్లెలూయా. ఏం చేయాలమ్మా? మన అపరాధములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలా. రెండవది ఏం చేయాలా? ఆయన కృపాసనం ఎదుటకు ధైర్యంగా రావాలా. మూడవది, నా మీద శాపము పాపము పనిచేయదని నువ్వు నమ్మాలా. ఐదవది ఏమిటంటే, నేను అబ్రహాము వారసుడనని నీవు నమ్మాలా. ఆయన నీకు శ్రమలను శాపములను ఉండనిచ్చేది నీ మీద కోపంతోనో నీ మీద నీ తప్పులెంచో కాదు. నీవు అవిధేయుడమైనందున ఎన్నిసార్లు గద్దించినా నువ్వు మదమెక్కినందున ఆయన నీకు శ్రమను అనుమతిస్తాడంటే అది గుర్తించమని కోరుతున్నాను. లెట్స్ సీ. అందరు చెప్పండి, నేను చేసే ప్రతి పనికి రివార్డ్ ఉండక మానదు. గట్టిగా చెప్పండి, నేను చేసే ప్రతి పనికి నాకు రివార్డ్ ఉండక మానదు.
ఒకసారి ఈ మాటలు పెట్టు. యాక్ట్స్ చాప్టర్ 10 వర్స్ 1. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు కైసరేలో ఉండేను. అందరు చెప్పండి గట్టిగా, కొర్నేలి అనండి అమ్మా. కొర్నేలి అనే ఒక శతాధిపతి కైసర్ అనే ఊరిలో ఉండేవాడంట, భక్తిపరుడు. చూద్దాం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. అందరు చెప్పండి, బహుధర్మము చేసేవాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడనండి. ఇది న్యూ టెస్ట్మెంట్. మనోడు చూడు, దేవుని గురించి తెలుసుకున్నాడు, మనలాగే విశ్వాస అయినాడు. సరే, నా మీద శాపము పాపము లేదని అనుకున్నాడు ఏమో. ఓకే, సంహౌ దేవుని శిలువ పునరుద్ధానాన్ని తెలుసుకున్న ఈ కొర్నేలి ఏమయ్యాడంట, మంచి భక్తిపరుడై ప్రజలకు ధర్మం చేస్తూ ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. ఎంతమందికి నా మాట్లాడటం అవుతున్నాయి? అందరు చెప్పండి. చేస్తే ఏమొచ్చింది? చెప్పండి అమ్మ గట్టిగా. చేస్తే ఏమొచ్చింది? మరొక్కసారి, చేస్తే ఏమొచ్చింది? మళ్ళీ బ్యాక్ వెనక్కి పోదామా? పెట్టినైనా ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు కైసరు. అతను ఒక పదవిలో ఉన్నాడు, శతాధిపతి అనే పదవిలో. అయినా ఎలా ఉన్నాడంట? భక్తిపరుడుగా ఉన్నాడంట. 2, అతడు తన ఇంటి వారందరితో కూడా, అందరు మళ్ళీ మెన్షన్ దిస్ పాయింట్ చెప్పండి, ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. 7 వచ్చిన దాకా పెట్టాలి, పెట్టినాను. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడను. అందరు చెప్పండి, భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, బహుధర్మము చేసేవాడు, దేవునికి నచ్చినట్లు బ్రతకాలనుకునేవాడు. ఒక మాటలు చెప్పాలంటే అందుకే ఆయన ఇంటికి దేవదూతలు వచ్చి కనపడ్డాయంట. మన వాళ్ళు ఎన్ని లేనందున అందుకే ఓన్లీ దెయ్యాలే వస్తుండే రాత్రిలో. ఐఆమ్ డెవిల్, నిన్ను లేపేస్తాను, చంపేస్తాను, గొంతు పిచ్చుకుతాను, ఊపిరాళ్ళేస్తారు అంటారు. ఏమిటికంటే మనం ఇదిగో ఇట్లా కొర్నేలికి అయితే దేవదూతలు వచ్చినాయంట. నెక్స్ట్ 4 వచ్చాం. అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, అందరు చెప్పండి, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. కొట్టండి గట్టిగా, హల్లెలూయా. నువ్వేమనుకుంటావు? నీతిగా బతికే చేతగానాడు అనుకుంటావు. ప్రార్థన చేసేవాడు చేతగా ప్రార్థన అంటాడంటావు. ప్రార్థన రాత్రి అంతా ప్రార్థన చేసి ఏం కావాలని రా ప్రార్థన, ఉపవాస ప్రార్థన పెట్టావు దేనికోసం? ఇంకేం కావాలని? ఏదో ప్రార్థన, ఉపవాసం ఉంటానే, వారం ఉన్న చేస్తూనే ఉంటానే ప్రార్థన, ఏం కావాలని. కానీ ఇతనికి ఏమైనా తక్కువ ఉండి ప్రార్థనలో ఉన్నాడంట. ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడు ధర్మ కార్యము, ఎప్పుడు దేవునికి నచ్చినట్లు బతకాలా అనేది. ఎంతమంది కొర్నేలిలో ఉందామంటున్నారు? దేవదూతలు నీ ఇంటికి రావడం అనేది అది రోజు తరచుగా గెస్ట్లు వచ్చిపోయినట్లు వచ్చిపోతూ ఉంటారు. అందుకు దూత చెప్తుందంటే, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి గుర్తుగా ఉండేలా వచ్చాయి. అవి ఎప్పటికీ ఆయన సన్నిధిలో మరవబడడం లేదు, జ్ఞాపకం చేస్తానే ఉన్నాయంట దేవుని సన్నిధిలో. కొర్నేలి ఉండాడయ్యా. జ్ఞాపకార్థంగా అంటే ఏంటి? ఇట్స్ ఎ మెమోరియల్ టు గాడ్. అంటే ఇప్పుడు చర్చిలోకి వస్తానే వాక్యాలు ఏంటి? గుర్తులుగా కనబడతానే ఉంటాయా లేదా? అట్లనమాట. దేవుని సన్నిధిలోకి ఎక్కడ పోయినా కొర్నేలి గుర్తుకొస్తానే ఉంటాడంటే, దేవునికి జ్ఞాపకార్థంగా ఉన్నాడంటే దేవునికి. బాబా ఏం కొర్నేలి రా నాయనా అని. కమాన్ చూద్దాం 5వ వచనం. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు ధరనున్న సీమోను ఒక చర్మకారుని ఇంటి దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడి దూత వెళ్ళి పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండి వారితో భక్తిపరుడకు ఒక సైనికుని పిలిచి పంపించాడు. ఎంతమందికి నా మాట్లాడుతున్నాయి? అందరూ చూడండి. పేతురు ఎక్కడున్నాడో దేవదూత చెప్పి ఆ ఇంటికి పోయి పేతురును పిలుచుకొని రమ్మని దేవదూత ముందే చెప్తోందంట. పేతురు అంటే ఎవరమ్మా? ప్రధాన శిష్యులలో ఒకడు కదా. అందరూ చెప్పండి, కొర్నేలి ఒక సాధారణ భక్తిపరుడు ప్రధాన శిష్యులలో ఒకడైన పేతురుతో కలుపుతున్నారంట. హల్లెలూయా. ఈ వచనం చూడండి, 44 పెట్టినాయన.
పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా ఇంటికి వచ్చినాడు, వాక్యం చెప్తున్నాడంట. కొర్నేలి ఇంట్లో పేతురు చెప్పుచుండగా ఆ బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. 45 సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడి వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. హల్లెలూయా. అందరు చెప్పండి, మనము ఈ భూమి మీద దేవునికి నచ్చినట్లు బ్రతకాలని, ఆయనకు నచ్చినట్లే ఉండాలని, ఎవరూ చూడకపోయినా మనం చేసిన భక్తి, మనము పేదలకు ఇచ్చినది, మనము భయభక్తులతో బతికినవి దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉన్నాయే. అందుకే నేరుగా పేతురే ఇంటికి పంపబడ్డాడు. పరిశుద్ధాత్ముడు పేతురు వచ్చి బోధిస్తుండగానే ఆ ఇంటి మీద అన్యజనులందరి మీదకే పరిశుద్ధాత్ముడు వచ్చాడండి. దట్ వాజ్ ద స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి. ఇప్పుడు కొర్నేలి యొద్దకు వాళ్ళు వచ్చిరా, వాళ్ళ కోసం కొర్నేలి పోయినాడా? ఎంతమందికి నా మాట్లాడుతున్నారు? కొర్నేలి యొద్దకి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఎక్కడున్నారో చెప్తున్నారు, వెళ్ళి కలవమంటున్నాడు. హల్లెలూయా. నేను అదే చెప్తున్నాను, న్యూ కనెక్షన్స్, న్యూ బ్లెస్సింగ్స్ విల్ ఆటోమేటికలీ కమ్ వెన్ యూ ప్లీజ్ గాడ్స్ హార్ట్. ఎప్పుడైతే దేవుని అంతరంగాన్ని నువ్వు గెలుస్తావో సమస్తము నీ సొంతం అవుతాయి, సమస్తము నీ ఆశీర్వాదంలోకి వస్తాయి. హల్లెలూయా. అన్నీ నీ యొద్దకే పంపబడతాయి. గుర్తించమని కోరుతున్నాను. యాక్ట్స్ చాప్టర్ 9 వర్స్ 36. మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. అందరు చెప్పండి గట్టిగా, తబితా. చెప్పండి గట్టిగా, తబితా. ఒక శిష్యురాలు ఉండిందంట. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండేను. అందరు చెప్పండి, సత్క్రియలు ధర్మకార్యములు బహుగా చేసి ఉండెను. 37. ఆ దినముల యందు ఆమె కాయిలా పడి చనిపోగా, ఈ దొర్కా అనే ఆమెకు జబ్బు వచ్చి చనిపోయిందంట. చనిపోతే వారు శవమును కడిగి మేడ గదిలో పరుండబెట్టింది. శవాన్ని కడిగి మేడ గదిలో పడుకోబెట్టినారంట. ఏమైందో చూద్దాం. లుద్దా యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తన యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. 2 మనుషులను పంపించారంట. ఇట్లా తబితాకి ఇలా అయింది అని చెప్పారు. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడ గదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దొర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. దొర్కా అందరికీ అంగీలు కుట్టించేదంట, జాకెట్లు కుట్టించేదంట. ఆడపిల్లలకి విధవరాళ్ళంతా వస్తే కుట్టించి ఇచ్చేదంట ఫ్రీగా. మనము చేసే ప్రతిదీ లెక్కనేనండి. రాసుకున్నాడు ఆయన పుస్తకంలో, నేను ఏ అంతరంగంతో, నేను ఏ మనస్సుతో, నేను ఏ మనస్సాక్షితో బతుకుతున్నాను. అందుకే పీపుల్ మే వాచ్ అవుట్వర్డ్ అపియరెన్స్ బట్ గాడ్ ఈజ్ సీకింగ్ యువర్ ఇన్వర్డ్ హార్ట్. అంతరంగాన్ని మనుషులు పై రూపమును లక్ష్య పెడితే ఆయన అంతరంగమును పరిశోధిస్తున్నాడు. ఎందుకు చూడప్ప, దొర్కా తమతో బతుకున్నప్పుడు కుట్టిన అంగీలు వస్త్రములు చూపుటకు అతని ఎదుట నిలిచి, ఈ ఆడోళ్ళు మొగోళ్ళు అంతా అంగీలు కుట్టించింటే ఈ పేతురు వచ్చింటే, సార్ ఆయన మాకు అంగీ కుట్టించింది, చూడు సార్ ఈ అంగీ కుట్టించింది. ఇప్పుడంటే అంత అంగీలు ఎక్కువ తండ్రాడతారంతా ఉతుక్కోలేక మిషన్లు పెట్టి తిప్పింది దాన్ని. అప్పుడు పాపం 2-3 అంగీలే చూడండి. They were so they wants to win the God's heart. ఆమె ఏముంది పాపం, ఆమె ఎందుకు అట్లా బతికిందంటారు చూడండి. ఆడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆమె she was ఎంత మంచి ఆమె చూడు. అసలు మంచోళ్ళకి మంచి జరుగుతుందన్న మాకండి, చెడు జరగచ్చు కానీ గెలిచేది వారే. గుర్తించండి. హల్లెలూయా. ఎంతమందికి నమ్మ. చూడండి, దొర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలు వస్త్రములు చూపుటకు అతని యొద్ద నిలిచిరి. అయితే ఏమైందో చూద్దాం. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి, తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుని. కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. నేనేమంటానంటే, నువ్వు ఎలా బతుకుతున్నావో
దానికి జవాబు రాక మానదు. పేతురే నేరుగా ప్రవక్తనే ఇంటికి వచ్చి ఆమె మృతుల్లో చనిపోయి ఉంటే ఆమె లేపి తీసుకొని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటాను? అందరూ చెప్పండి, నువ్వు చేసే ప్రతి పనికి రివార్డు ఉండక మానదనండి. ఒక ఆయన తన ఇంట్లో పనోడు జబ్బు పడి మంచాన పడి ఉంటాడు. వస్తాడు, అయ్యా నా పనోడు ఇలా పడిపోయి ఉన్నాడు, కొంచెం నా పనోడికి స్వస్థత రావాలయ్యా అంటాడు. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంట? ఆయన దేవుడిని నమ్ముకోలే, అన్యుడేనంట. ఆయన వారి కొరకు మందిరములు కట్టించి ఉన్నాడంటే దేవుని పిల్లల కోసం. ఆయన హృదయం చూడు ఎంత మంచిదో. అప్పుడు ఈ శిష్యులందరూ అయ్యా లేదు ఈ పిల్లకాయ మంచోడేను, మన కొరకు మందిరాలు కట్టించిన వాడు ఇతను, అతనైతే దేవుని నమ్మలేదు, మందిరాలు అయితే కట్టించి కొంచెం భక్తిపరుడేను మంచివాడేను, మనం అతనికి సాయం చేయవచ్చును అంటారు. సరే వస్తా పద అంటాడు. అంటే ఆయన ఉంటాడు, అబ్బాబాబాబా నువ్వు రావద్దు, నువ్వు వచ్చేంత గొప్పని కాదు, మాట చెప్పే నా మావానికి బాగా అయిపోతుందిలే అంటాడు. అంత విశ్వాసం అనమాట. అబ్బా ఇదేం విశ్వాసం బా, ఇశ్రాయేలులో కూడా లేదే ఇంత విశ్వాసము అబ్బా అంటాడు. మరి సరేనే నేను వెళ్ళిపోతున్నాను అంటే ఏ క్షణమైతే ఆయన అడిగాడో, ఏ క్షణమైతే ఆ మాట వచ్చిందో అప్పుడే ఆ దాసుడు స్వస్థపడ్డాడనండి. అందరు చెప్పండి, నువ్వు చేసే ప్రతి క్రియ నిన్ను వెంబడిస్తున్నాదనండి. నువ్వు కూడా దోషం చేస్తే ఆ దోషంను విడిచిపెట్టేదానికే నీకు శాపం నుండి విడిపించి, ఆ శాపం నుండి తీసి అబ్రహాం ఆశీర్వాదంలోకి చేసి నిన్ను నీతిగా బతికే సామర్థ్యం ఇచ్చి ఇక నీతిగా బతకమంటున్నాడు. నువ్వు నీతిగా బతకకుండా మళ్ళా ఇశ్రాయేలులాగే బాగా తిని బాగా అన్నీ తృప్తి పొంది మదవెక్కి మళ్ళా దేవుణ్ణి బాధించి ప్రవక్తలని బాధించి ప్రవక్తల్ని విసిగించి వాళ్ళని రాళ్ళతో కొట్టి లాస్ట్కు చంపినా నువ్వేమనుకుంటావు? ఇంకా దేవుడు నన్ను దీవిస్తున్నాడుగా, నా మీద చల్లని చూపే ఉంది కానీ నాకేం తక్కువైంది, నన్ను దేవుడు ఆశీర్వదించలేదా, నా ప్రార్థనలు వింటున్నాడు, నాకు బైబిల్ అంతా తెలుసు, బుక్ అంతా నేను 2 మాటలు రాసింటి ఈ పక్క నుంచి ఆ పక్కకి రాసినావు, ఆయన కనికరమ గలవాడైనందున ఇంకా బతికే ఉండవురా నాయనా, లేకుంటే నిన్ను మర్చిపోయి భూమి ఎప్పుడో అయి ఉండేది. He was just having that love on you. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి? అందరు చెప్పండి, ఆయన కనికరమును పొందుట చేత, ఆయన కనికరమును పొందుట చేత నీవు శాపములను అధిగమిస్తావు. నీవు చేసే క్రియలు నీ మీదికి రాకుండా ఉండడానికి నీ క్రియలు జాగ్రత్త. శాపములు పితరుల వెంబడే కాదు, చెప్పండి, పితరుల నుండే కాదు, నీ క్రియల వలన కూడా రావచ్చును. శాపాలంటేనే మా నాయన ఏం చేసినో, మా అమ్మ ఏం చేసినో, మా తాత ఏం చేసినో, నాయన బంగారు తండ్రి నువ్వేం చేసినావు అని ఎప్పుడన్నా అనుకుంటావా? థింక్ అబౌట్ దిస్. వీళ్ళు ఏం చేశారంటే ఇద్దరు ధర్మకార్యాలు, క్రీస్తు కొరకు బతికారు, భయభక్తులతో ఉన్నారు, ఎల్లప్పుడూ ప్రార్థించారు. ఒక ఆయన ఇంటికి ఆయనే పేతురే వచ్చాడు, ప్రార్థించాడు. కొర్నేలి చేసిన ధర్మ కార్యాలు, ప్రార్థనలు, యాచనలు అన్నీ దేవుని ఎదుట ఒక మెమొరబుల్, అంటే ఒక స్తూపం, గుర్తుగా. ఇదిగో కొర్నేలి నాయన దేవుని దగ్గర పెట్టి నిలబడుకొని ఉన్నాయంటే బొమ్మలాగా, కదులుతలేవు అంటే గుర్తుకయ్యా గుర్తుకు. అందరు చెప్పండి, నా క్రియలు నన్ను వెంబడిస్తున్నాయి, నా క్రియలు నన్ను వెంబడిస్తున్నాయి. చెప్పండి గట్టిగా, నా క్రియలు నన్ను వెంబడిస్తున్నాయి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. తబితా, ఆమె క్రియలు వెంబడించలేదా? చనిపోయినా కూడా పేతురుని తీసుకొచ్చింది ఇంటికి. ఎట్టు తెచ్చిందో చూడు. ఆమె క్రియలు వెంబడించినాయి, దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళ్ళిపోయింది ఆమె. మీకు బైబిల్లో ఒక దీన్ని చెప్తాను, ఊరికి రెఫరెన్స్ రాసుకోండి. 2వ రాజులు 21వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు చదువుకోవాలి ఇంట్లో. 2వ రాజులు 21 19వ వచనం నుంచి 20వ దాకా. అదే 2వ రాజులు 23వ అధ్యాయము 1 3 వచనాలు. ఏమని ఉంటుందంటే, నా వైపు చూడండి, నేను చెప్తా. మనష్షే అనే ఒక ఆయన ఉంటాడు. అందరు చెప్పండి, మనష్షే అనండి. దావీదు మునిమనవాడు అనమాట. ఇతను 55 ఏళ్ళు పరిపాలన చేస్తాడు రాజుగా ఉండి. పాలన చేస్తే ఎట్లా బతుకుతాడంటే అంత దేవునికి ఆయాస్కరంగా బతుకుతాడు, దేవునికి నచ్చినట్లే బతుకుతాడు, భయంకరంగా జీవిస్తాడు అనమాట. దేవుడు విపరీతమైన శాపాలు ఇచ్చేస్తాడు, జీవితం అంతా శాపమే. ఇక ఆ తర్వాత ఆమ్నోన్ అనే ఒక ఆయన పుడతాడు.
ఆమ్నోను పుట్టనే తరముల శాపం రావాల్సిందేగా. వాళ్ళ నాయన బతికిన బతుకు కొడుకు జుమ్మును లేపాతాడు, అన్ని కష్టాలే వచ్చేస్తాయి ఆమ్నోన్కి. ఆమ్నోన్ కూడా రాజు అవుతాడు, 2 ఏళ్ళు పాలిస్తాడు. అందరు చెప్పండి, వచ్చిందా లేదా? 55 ఏళ్ళు రాజుగా ఉన్నాడు, కనీసం 5 ఏళ్ళలో ఉండదా? 2 ఏళ్ళకి దిగిపోతాడు. నువ్వేమనుకుంటావు? నేను చేస్తున్నాను, నన్ను ఎవడు చూస్తలేడు అని. కానీ వాక్యం ఏమంటుంది? తబిత చేసింది కనబడిందా? కొర్నేలు చేసింది జ్ఞాపకార్థంగా ఆయన సన్నిధికి పోయిందా? పోయిందమ్మా. స్తూపంలాగా నిలబడుకొని ఉందంట జ్ఞాపకార్థంగా. ఎవ్రీ యాక్ట్ దట్ యు డూ. నువ్వు అనుకుంటావు నువ్వు ఆమె అందరికీ కనబడినట్లు అంగీలు కుట్టించిందా? ఎవరికి? అంతరంగంలో చేసింది, ఆమెకి ఇష్టమయ్యి అవన్నీ చేసింది, దేవునికి నచ్చినట్లు. అవన్నీ ఆమె మరణమైన ఆమెను తిరిగి లేపడానికి కాపాడ్డాయి, ఉపయోగపడ్డాయి. అవునా కదమ్మా? చూడండి, ఈ మనషే చాలా విరోధంగా దేవునికి బతుకుతాడు. ఆ తర్వాత అమ్నోన్ రాజు అవుతాడు కొడుకు. అమ్నోన్ కూడా 2 ఏళ్ళే పాలన చేస్తాడు, మొత్తం దేవునికి ఆయాస్కరంగా బతుకుతాడు. అంతే, దేవుడు రాజ్యాన్ని లాగేస్తాడు, శత్రువుల చేతికి అప్పగించేస్తాడు. చుక్కలు చూస్తారు ఇద్దరు. ఆ తర్వాత ఒక ఆయన వస్తాడు, అతని పేరు వచ్చి జోషియా. అందరండి జోషియా అనండి. అందరు చెప్పండి, మా తాత చేసినాడు, మా నాయన చేసినాడు, అందుకే నాకు వచ్చింది. గుర్తించాలి, అవును నిజమే నీకు వచ్చిందని. నేను అదే చెప్పింది, ఒక శాపం నీ నుండి పోవాలంటే నువ్వు నీలో శాపం ఉందని గుర్తించాలి. నువ్వు గుర్తిస్తే సగం గెలిచావే. అందుకే మా నాయన ఏం చేసినాడో, మా అమ్మ ఏం చేసిందో, అందుకే నేను ఏం చేసినా నాకు లాస్టే వస్తుందంట అంటావు. గుర్తించినావు, చాలు, అక్కడ సగం గెలిచినావు. ఇప్పుడు ఏం చేయాలో చెప్తున్నాడు. ఇప్పుడు పెట్టిన ఆయన జోషి అని ఒకసారి చూద్దామా ఏం చేస్తాడో మనోడు. 2 Kings chapter 22 verse 19. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి. దేవుడు చెప్పాడంటే జోషియాతో, రే మిమ్మల్ని సర్వనాశనం చేస్తా. మీ అబ్బ పనికి మాలోడు, మీ నాయన ఇంకా పనికి మాలోడు. అందుకే 55 ఏళ్ళు మీ అబ్బ పాలిస్తే మీ నాయన 2 ఏళ్ళకి దించినారా నేను. రే నువ్వు మళ్ళా రాజైనావు. రే నాకు ఇష్టమే లేదు, మిమ్మల్ని సర్వనాశనం చేస్తా, దూషణలకు అప్పగిస్తా, అవమానాలకు అప్పగించేస్తా, మిమ్మల్ని మీ స్థలాలన్నీ పాడు చేస్తా అని అన్నాడంట. ఎవరితో? జోషియాతో. అందరండి యోషియా అనండి. ఇది 3వ ఆయన రాజు, మనోడు దావీదు మునిమనోడు. ఈయన కూడా ఏమంటాడు చూడండి, నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి, యోషియా ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించున్నాను. కొట్టమా, దేవునికి ఏం కావాలి? అందరేమన్నా మా నాయన శాపం, మా అమ్మ శాపం, మా తాతల శాపం. బాబు నువ్వేం చేస్తావు? ఒక్కసారి యేసయ్య యొద్దకు వచ్చావా? ఏం చేయమంటున్నాడు? చెప్పిన మాటలు నువ్వు హృదయము రాతి గుండె తీసే మెత్తగా చేసుకో. నా సన్నిధిన దీనుడవై రా, నీ బట్టలు చింపుకొని సన్నిధిన కన్నీళ్లు విడుస్తా. అయ్యా మా నాయన పొరపాటు పడినాడు, అయ్యా మా అబ్బ తప్పుడోడే, నాయనా తండ్రి నన్ను మన్నించయ్యా, క్షమించయ్యా. అందుకే మొదటి వచనం ఏమని పెట్టాము? అపరాధములను ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఏం పొందుతాడమ్మా? అందరు చెప్పండి, పాపం చేసింది ఆ కాలంలోనే. ఇప్పుడు ఒకడు పాపం చేస్తే వాడిని పాపం ఎన్ని తరాలు రావాలమ్మా? మినిమం 3, 4 లేదా 5. ఇది బైబిల్ ప్రకారం. ఇతను ఎన్నోవాడు? ఇప్పుడు 3వ వాడు. 3 రావాలి కదా శాపం. వాళ్ళ నాయన చేసింది రాట్లా. చూడండి ఏమైందో. నెక్స్ట్ వర్డ్స్, నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును చెప్తున్నాడు. నీవు నెమ్మది నొందిన వాడనై సమాధికి చేర్చబడదువు చెప్తున్నాడు. నేను నిన్ను అనవసరంగా నేను నిన్ను చంపాను, నీవు నెమ్మదిగా సమాధి యొద్దకు పోతావు. నేను నీ స్థలముల మీదకి రప్పించబో కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు. ఇదే యెహోవా వాక్కు. అంతటా వారు ఆ వర్తమానం రాజునందుకు చేసినారు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడంట? నీకు కీడు రానియను, నీ కళ్ళతో నువ్వు దాన్ని చూడవు, నిన్ను మంచిగా నెమ్మదిగా నువ్వు చనిపోతావు, నేను నీకు తోడుగానే ఉంటాను. ఎందుకంటే నువ్వు మనసు మార్చుకొని నా వైపు తిరిగినావు కాబట్టి. అందరు చెప్పండి, తరముల శాపాన్ని రాణించాడా? పలకండి అమ్మ, తరముల శాపమును రాణించాడా?
పాత నిబంధనలోనే ఒకడు పశ్చాత్తాపడి మనసు మార్చుకొని మెత్తగా చేసుకొని క్షమించయ్యా అంటే అప్పుడే ఆశీర్వదించినోడు. కొట్టమా, దిస్ గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ. చూద్దాం 23 మొదటి వచనం. అప్పుడు రాజు యూదా పెద్దలందరినీ, అనగా ఎవరు? జోషియా రాజు యూదా పెద్దలందరినీ, యెరూషలేము పెద్దలందరినీ తమ యొద్దకు పిలువనంపించి, ఇతను యూదాకే రాజు అనమాట. జూడా ఇజ్రాయేల్ ఉంటుంది కదా, ఇజ్రాయేలు మొత్తం 12 గోత్రాలు విడిపోతారు, చూడాలి. అప్పుడు రాజు యూదా పెద్దలందరినీ, యెరూషలేము పెద్దలందరినీ తమ యొద్దకు పిలువనంపించి, యూదా వారినందరినీ, యెరూషలేము కాపులస్తులందరినీ, యాజకులను, ప్రవక్తలను, అల్పులేమి గనులేమి జనులందరినీ పిలుచుకొని యెహోవా మందిరమునకు వచ్చి వారు వినుచుండగా యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథములోని మాటలన్నీ చదివించెను. రాజు ఒక స్తంభము దగ్గర నిలిచి యెహోవా మార్గముల యందు నడిచి ఆయన ఆజ్ఞలను, కట్టడలను, శాసనములను పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో గైకొని ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన సంబంధమైన మాటలన్నీ స్థిరపరచబడుదుమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధన సమ్మతించిరి. హల్లెలూయా. మా నోడు మార్పు నొందడమే కాకుండా ఆయన మాటలు వినాల్సిందేనని రాజై దేశం మొత్తానికి ఆజ్ఞ జారీ చేసి ఒక నిబంధన చేసి పడేశాడంట. వావ్! అందరు చెప్పండి, ఒక చట్టాన్ని పాలించాడనండి. చెప్పండి, ఒక చట్టాన్నే విడుదల చేశాడనండి. అందరూ ఈ దేవుని వెంబడించాల్సిందే, అందరూ ఈ దేవుని క్షమాపణ పొందాల్సిందేనండి. అందరు చెప్పండి, నా మీద తరముల శాపములే ఉన్నా, నా పాపముల వల్ల వచ్చిన జీతమేనైనా, నా జ్ఞానం వల్ల తెచ్చుకున్న పాప శాపములేనైనా మనసు మార్చుకొని ఆయన వైపు తిరిగి నా తప్పిదములను ఒప్పుకొని మెత్తని మనసు చేసుకొని నేను బుద్ధి మార్చుకుంటే నా శాపములను, నా పాపములను ఆయన ఇదివరకే సిలువలో భరించి వహించి అబ్రహాము వారసుడిగా చేశాడు. కాబట్టి అబ్రహాము ఆశీర్వాదాలే నాలో నుంచి వస్తాయి. ఒకవేళ నేను కఠినపరుచుకొని దేవుని ప్రేమను, దేవుని మంచితనాన్ని, ఆయన దీర్ఘశాంతాన్ని, ఆయన క్షమాపణను గుర్తించకుండా దేవుడేమో నన్ను విడిచిపెట్టాడా, నాకేం తక్కువ చేశాడు, నన్ను ఆశీర్వదిస్తున్నాడు కదా, నేను గొప్పోడిని అయిపోతాను అని అనుకుంటుంటే అంత శాపము త్వరగా రాదు నాయనా. వస్తే కనబడకుండా పోతావు స్వామి. హల్లెలూయా. ఎవరికైనా అర్థమైందా? You whatever you do, it will become a memorial in the presence of God. దేవుని సన్నిధిలో తబితా చేసింది, కొర్నేలి చేసినాడు, శతాధిపతి చేసినాడు. ఎలా ఉందంట? మెమోరియల్, జ్ఞాపకార్థంగా, ఒక జ్ఞాపకార్థ స్తూపంలో నిలబడిపోయిందంట ఆయన చేసిన ధర్మ కార్యాలు. పిల్లికి బిచ్చం పెట్టరు ఎవరే కానీ. ఏంటమ్మా అట్లా కనికరంతో అట్లా రోడ్డు మీదకి పోయి నాకలతో ఒక భోజనం ఇచ్చిరండి అమ్మా. ఎట్లా ఉంటుందంట ఆయన సన్నిధిలో? ఇట్స్ ఎ మెమోరియల్ టు గాడ్. నీ ధర్మ కార్యం ఆయనకు ఒక స్తూపంలా నిలబడి నీ పేరు మీద ఒక శిలా విగ్రహం నిలబడుతుందంట. ఎవరైనా పర్ఫెక్ట్గా ఉండగలరా? కానీ వాళ్ళు బహుధర్మ కార్యాలను బహుగా దేవునికి నచ్చినట్టు బతికే ప్రయత్నం చేసేవాళ్ళండి. అందుకే దేవుడు ఇటపోయినా అది కనపడుతుందంటే, ఇటపోయినా కనపడుతుందంట. అందుకే నువ్వు ఎప్పుడైనా ఆపదలు ఇరుక్కుంటే నీవెప్పటికీ ఆయన మనసులో నుండి మరవబడవు గనుక నీవు ఆపదలలో ఇరుక్కొని నశించుట అసాధ్యమని గుర్తించమని కోరుతున్నాను. హల్లెలూయా. బహుశా ఈ వాక్యం వింటున్న మీ చెవులు ఎంత ధన్యములైనవో, ఈ సంఘం ఎంత ధన్యమైనదో. థ్యాంక్ యూ లార్డ్. గట్టిగా చెప్పలుకున్న పరిశుద్ధాత్మనికి అందరు చెప్దామా? దేవుని కనికరమును పొంది అన్ని శాపములను జయించవచ్చును. దేవుని కనికరమును పొందుటకు నా మనసు మార్చుకొని, మెత్తని మనసు చేసుకొని, దీనత్వము ధరించి, అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెడితే సరిపోతుంది. ఆయన కనికరాన్ని పొందుతాము. పరలోకమందున తండ్రి, సర్వశక్తిమంతుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఎవరెవరైతే ఇవాళ ఈ వర్తమానాన్ని ఆలకించారో నాయన తండ్రి, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. అయ్యా, ఎన్ని లోపములు, ఎన్ని పాపములు, ఎన్ని దోషములు
అయ్యా మనష్షే, ఆమ్నోన్ నాయన, వారి ఇరువురు తల్లిదండ్రులు ఎన్ని లోపాలు, తరముల వెంబడి లోపములు, శాపములు వస్తున్నా అయ్యా జోషియా తన మనసును మార్చుకొని నీ వైపు తిరిగి నీకు నచ్చినట్లు బ్రతకాలని నిర్ణయించుకొని తన మనసును మెత్తపరుచుకొని నీ కొరకన్నట్లుగా బ్రతికాడు. అందుకే తనను ఆశీర్వదించావు, తన ద్వారా తన దేశం మొత్తాన్ని దీవించావు. మంచి వయసులో తన తండ్రి యొద్దకు చేరుటకు తనను ఆశీర్వదించి పంపావు నాయన. ఏ శాపము ఆ బిడ్డ మీదకి రానివ్వలేదు, ఆ యొక్క రాజ్యం మీదకి రానివ్వలేదు. తండ్రుల దోషమును, పితరుల దోషములను తన మీదకి రానివ్వలేదు. ధర్మశాస్త్ర కాలమందే నీ వైపు తిరిగిన వారికి నీవు కనికరమును మానక పంచితే, ఇదిగో నీ రక్తముతో కడగబడిన మేము నీ వైపు తిరిగి అయ్యా మా పాపములను మన్నించి మా దోషములను క్షమించు నాయనా అని మా మనసు మార్చుకొని మీ వైపు తిప్పుకొని మేము నీతి కార్యములను నీకు చేస్తే దాన్ని ఒక మెమోరియల్ స్టోన్ గా, ఒక గుర్తింపు ఇచ్చే ఒక మెమోరియల్ గా నీ దగ్గర దాచుకుంటానని మాకు చెప్పావయ్యా. తండ్రి, ఇశ్రాయేలీయులు ఎంతో చేసిరి, అయితే నిన్ను వారు హింసించిరి, బాధించిరి, అయినను నీవు వారి కొరకే మరలా నీ ప్రాణమివ్వ వెనుకాడలేదు నాయన. తండ్రి, నేను ప్రార్థిస్తున్నాను అయ్యా, ఎవరెవరి వర్తమానాన్ని విని తమ మనసు మార్చుకోవడానికి వారు సిద్ధపడ్డారో వారిని దీవించమని, దర్శించమని, నీ మహాకృపను విడుదల చేసి నీ గొప్ప సంగతులను వారి కొరకు జరిగించమని, ప్రతి పాపమును, ప్రతి దోషమును మన్నించి క్షమించి, ప్రతి శాప విమోచనము చేసి అబ్రహాము ఆశీర్వాదం అంతా మా జీవితంలో నెరవేరి మేము దాన్ని అనుభవించినట్లు మా అనుభవ రూపంలోకి తీసుకొని రమ్మని సర్వశక్తిమంతుడు నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్పండి. మరొకసారి చెప్పండి. చివరిసారిగా చెప్పండి.